పురాణాలలో మనం గమనించినట్టయితే మనిషి ఒక్కడే కాదండి ధర్మాన్ని పాటించేది. సనాతనమని మనం ఎందుకు పేరు చెప్తున్నాము అంటే, ఒకడు పాటిస్తే అది ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రాంతీయ ధర్మం అవుతుంది, లేదు ఒక దేశం పాటిస్తే దేశికమైనటువంటి ధర్మం అవుతుంది, లేదు ఒక రాష్ట్రమో లేకపోతే ఒక ఖండమో పాటించింది అనుకోండి, అది ఖండాంతర ధర్మం అవుతుంది. పంచభూతాలు ధర్మాన్ని పాటిస్తున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి కర్మలు మనం బాగా గమనిస్తే, సూర్యుడు తనకు నిర్దేశించినటువంటి సమయంలో ఉదయిస్తున్నాడు. ఏ ధర్మంతో ఉదయిస్తున్నాడు ఆయన? సనాతన ధర్మం అనేటువంటి ఒక నిబంధనతో సూర్యోదయం జరుగుతున్నది. రెండవది, వర్షములు అదే కాలంలో, వర్ష ఋతువులో వర్షకాలంలోనే వర్షాలు పడాలి. ఎందుకు పడాలి? అది ధర్మం, ఆ వరుణుడికి ప్రపంచం ఇచ్చినటువంటి ధర్మం. భూమి ఏ కాలంలో ఏ పంట ఇవ్వాలో దానికి తెలుసు, కాబట్టి కృషి చేసేటువంటి శ్రామికుడు ఆ సమయంలో దుక్కి దున్ని నీరు పోస్తే అందులో నుంచి పంట వస్తున్నది. ఇది సనాతన ధర్మంలో అంతర్లీనమై ఉన్నటువంటిది.